ఒక చిన్న గ్రామంలో రాజు అనే రైతు జీవించేవాడు. అతనికి ధనం తక్కువే కాని అతని తెలివి అందరికీ తెలుసు. తన పొలంలో కష్టపడి కూరగాయలు పెంచుకుంటూ జీవించేవాడు. ఒకరోజు లాగే దున్నుతుండగా అతనికి బంగారు విత్తనం కనిపించింది. రాజు అలాంటి విత్తనం ఎప్పుడూ చూడలేదు. తన పొలంలో దానిని జాగ్రత్తగా నాటాడు. ప్రతిరోజూ నీరు పోసి సంరక్షించేవాడు. ఒకరోజు ఉదయం అతని ముందు అద్భుతం, బంగారు చెట్టు మొలిచింది. గ్రామస్తులు బంగారు చెట్టును చూసి ఆశ్చర్యపోయారు. ఈ చెట్టుతో ఏమి చేయబోతావు అని వారు రాజును అడిగారు. రాజు చిరునవ్వుతో, దీనిని న్యాయంగా ఉపయోగిస్తాను అన్నాడు. కాని ఒక లోభీ మనిషి ఈ మాటలు విని రాజుకు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. లోభీ రాజు తన సింహాసనంపై బంగారు ఆభరణాలతో కూర్చున్నాడు. బంగారు చెట్టు అని విని అతని కళ్ళు మెరిసిపోయాయి. ఆ చెట్టును వెంటనే నా రాజ్యంలోకి తెప్పించండి అని రాజాజ్ఞాపించాడు. సైనికులు గ్రామం వైపు బయలుదేరారు. సైనికులు ఊరిలోకి వచ్చి, ఈ చెట్టు రాజుగారి ఆస్తి అని కోపంగా చెప్పారు. గ్రామస్తులు భయపడ్డారు, కాని రాజు ధైర్యంగా నిలబడ్డాడు. ఈ చెట్టు ప్రకృతి వరం, దీన్ని ఎవరో ఒకరు స్వంతం చేసుకోలేరు అన్నాడు. కాని సైనికులు వినకుండా చెట్టును నరకాలని ప్రయత్నించారు. సైనికులు గొడ్డళ్లు ఎత్తగానే గాలి బలంగా వీచింది. చెట్టుపై బంగారు ఆకులు తుపాకీ గుండ్లలా మారిపోయాయి. భయంతో సైనికులు తమ ఆయుధాలు వదిలేసి పారిపోయారు. ఇది విన్న రాజు స్వయంగా రాజును కలవాలని నిర్ణయించుకున్నాడు. రాజు కోపంతో రైతుని ఇంటికి వచ్చాడు. ఈ చెట్టు నాదే అని అరిచాడు. రాజు నవ్వుతూ, ధర్మమైన వారు మాత్రమే దీన్ని పొందగలరు అన్నాడు. రాజు ఆశ్చర్యపోయి, ఎలా పెరిగింది చెట్టు అని అడిగాడు. ఈ చెట్టు మంచి మనసున్న వారికి మాత్రమే అంగీకరిస్తుంది అన్నాడు రైతు. రాజు నవ్వుతూ, నేనంటే భూమిపై గొప్ప రాజు, నా మాట వింటుంది అన్నాడు. రాజు ఓ చిన్న బంగారు విత్తనం ఇచ్చి, దీనిని నాటి పెంచుకోండి అన్నాడు. మీరు నిజంగా గొప్పవారైతే ఇది మొలుస్తుంది. రాజు తన రాజభవనంలో విత్తనం నాటించాడు. ఉత్తమ తోటమాలిలను పెట్టి దాన్ని సంరక్షింపజేశాడు. కొన్ని రోజులు గడిచినా ఏమీ మొలకెత్తలేదు. రాజు అసహనంతో రైతును మళ్లీ పిలిపించాడు. రాజు రైతుని చూసి, ఇది ఎందుకు మొలకెత్తలేదు అని అడిగాడు. రాజు నవ్వుతూ, ఈ విత్తనం ప్రేమ, ధర్మంతోనే మొలుస్తుంది అన్నాడు. రాజు ఆశ్చర్యపడి, అయితే నీమటి చెట్టు ఎలా పెరిగింది అని అడిగాడు. రాజు ప్రశాంతంగా, నేను దానిని స్వార్థం లేకుండా పెంచాను అన్నాడు. రాజు తన లోభాన్ని గుర్తించాడు. నేను ఎప్పుడూ నా ప్రజల నుంచి మాత్రమే తీసుకున్నాను అన్నాడు. రాజు, ఒక రాజు ధనాన్ని కాదు, ప్రజలను ప్రేమించాలి అన్నాడు. రాజు మారాలని నిశ్చయించుకున్నాడు. రాజు ఊరికి వచ్చి, నా తప్పును అర్థం చేసుకున్నాను అన్నాడు. గ్రామస్తులు మురిసిపోయి, మన రాజు మారిపోయాడు అని సంబరపడ్డారు. రాజు రైతును అభినందించాడు. రైతు చిరునవ్వుతో చూసుకున్నాడు. రాజు నిస్వార్థంగా మారగానే చెట్టు మెరిసింది. బంగారు ఆకులు నిజమైన బంగారు నాణేలుగా మారాయి. గ్రామస్తులు ఆనందంగా వాటిని పట్టుకున్నారు. రాజు, దీన్ని దానం చేద్దాం అని ప్రకటించాడు. రాజు ధర్మాన్ని అనుసరించి మంచి పరిపాలకుడయ్యాడు. గ్రామం సంతోషంగా, న్యాయంగా జీవించింది. రైతు తన పొలంలో ప్రశాంతంగా జీవించసాగాడు. ఆ కథ తరం తరంగా పిల్లలకి చెప్పబడింది. ఒకరోజు ఓ చిన్నారి రైతును అడిగాడు, ఈ చెట్టు నీకు ఏం నేర్పింది? రాజు చిరునవ్వుతో చెప్పాడు, నిజమైన సంపద బంగారం కాదు, మంచితనం మరియు జ్ఞానం. గ్రామస్తులు తల ఊపుతూ ఈ నీతిని తమ పిల్లలకు బోధించారు. అలా బంగారు చెట్టు కథ తరతరాలుగా చెప్పబడింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.